దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాలం 5 నుంచి 6 కూడా మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది. ఈవినింగ్ లైవ్ ఉదయకాల వాగ్దానం. మనందరం కూడా ప్రభువులో బలపరచబడ్డకు, వాక్యాన్ని ఆత్మీయతను స్థిరపరచడానికి దేవుడు మనతో మాట్లాడేదండి. ఎన్ని ఉన్నా దేవుడు మనతో మాట్లాడితే, మనం దేవునితో మాట్లాడితేనే మనకి ఎంతో ఆత్మీయ లోతైన అనుభవంలో నడిపించబడతాం. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించిన వారు వింటూ ఉన్నట్లయితే, ఇదే రక్షణ దినం. యేసు నీ సొంత రక్షకుడు అంగీకరిస్తాయని నీ జీవితంలో ఉంటాడు. నీకు తండ్రిగా, రక్షకుడిగా నీ పాపాలు క్షమించబడతాయి. నీకు పరలోకం, నిత్య జీవం, అద్భుతమైనటువంటి కృప నీకు దొరుకుతుంది. కాబట్టి ఈ ఉదయకాలం ఎంతమంది యేసయ్యని ఇంకా అంగీకరించలేదు, ఈరోజు మీ హృదయంలో యేసయ్యని చేర్చుకోండి. యేసుక్రీస్తుకి మీ హృదయంలో చోటు ఇవ్వండి. ఇంకా నా బ్రతికేంటి, నా పిల్లలేంటి, నా ఉద్యోగం ఏంటి, నా కోర్టు కేసు ఏంటి, నా సమస్యలు ఏంటని బాధపడుతున్నారా? ఒకవేళ ఆత్మీయ జీవితంలో నేను దినము దిగజారిపోతున్నాను, నేను అసలు ఒక దర్శనం లేకుండా వెళ్తున్నాను, నా బ్రతుకు గమ్యం లేదనే బాధలు ఉన్నారా? దేవుడు ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరచడు, ప్రోత్సాహపరుస్తాడు. మన ఆలోచన విధానాన్ని మారుస్తాడు, మన ఆత్మీయ తలంపులని మారుస్తాడు. ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ కుమారుని పట్ల, నీ కుమార్తె పట్ల ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించగలిగి ఉంటే చాలు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా దేవుడు నీకున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. మరలా అనే మాట ఎంత అద్భుతం అంటే, మన జీవితంలో నీ గోడలు అంటే కూలిపోయాయి, గోడలు మరలా కట్టించే దినం వచ్చుతుంది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుని పట్టణం, దేవుని ప్రజల విషయంలో ఆ రోజుల్లో దేవుడు మాట్లాడేవాడు. ఇప్పుడు నీ గోడలు మరలా కట్టించు దినం అంటే నీ లైఫ్ని మరలా రెస్టోర్ చేయబోతున్నాడు దేవుడు. అది వ్యక్తిగతంగా, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, సేవాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారం, ప్రతి విషయంలో రెస్టరేషన్. ఎంత అద్భుతమైన మాట అండి. మరలా అనే మాట తిరిగి నీ జీవితంలో కట్టబడ్డం. నేను నిన్ను మరలా కట్టించును అంటే నీ లైఫ్ని, నీ ఆత్మీయ స్థితిని, నీ ఆరోగ్య స్థితిని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ కోర్టు కేసు అంటే అద్భుతమైనటువంటి అది విశాలపరచబడి కట్టించే దినం వస్తుంది. ఆ దినం దగ్గరలో ఉంది, భయపడకు. నీకు డెలివరెన్స్ ఉంది, నీకు విడుదల దినం సమీపంగా ఉంది. ఈరోజు వాగ్దానం, నీకు విడుదల దినం సమీపమై ఉన్నది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. అంటే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీకు విడుదల దినం సమీపంగా ఉంది. అద్భుతమైన విడుదల, ఆత్మీకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబపరంగా, సేవాపరంగా. ఒకవేళ నువ్వు ఎందులో చిక్కుబడిన అందులో నుండి మరలా దేవుడు కట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించండి. ఈ ఉదయకాలం 5 నుంచి 6 కూడా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ అటెండ్ అవ్వండి. ఈవినింగ్ కూడా 6 నుంచి 9 చూడండి. బలమైన ప్రార్థనలు చేసుకోండి. ఎన్నో మీటింగ్స్ జరిగాయి, ఎన్నో 50 దినాలు క్రిస్మస్ మీటింగ్ స్టార్ట్ అయ్యాయి. దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు ఆత్మీకంగా, అన్ని విధాలుగా. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది రక్షణ లేని వారు వింటూ ఉన్నారు. రక్షించబడాలి, మారు మనసు పొందాలి, రక్షణలో పడిపోయిన వారు లేపబడాలి. రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, అప్పులు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, భూ సంబంధమైన బంధకంలో ఉన్నవారు, ఇతరత్ర కట్లు తెగిపోవాలని ఆయన మరలా వారి జీవితంలో కట్టబడినట్లు, విశాలపరచబడినట్లు, అన్ని విషయాల్లో, స్టడీ పరంగా, జాబు, ఉద్యోగము, వ్యాపారము, గర్భఫలం విషయంలో, నాయన ఇంకా రకరకాల వ్యాధుల విషయంలో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి అద్భుతమైన కార్యం జరిగించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాల, యవన బిడ్డలు రక్షించబడాలి, త్రాగుడి వ్యసనాలు ఉన్నవారు విడుదల పొందాలి. ఇతర దేశాల మా ప్రియులందరూ రక్షణ, విడుదల, వారి జీవితాల అద్భుతాలు. భారతదేశాన్ని, ప్రపంచాన్ని మీరు రక్షించి శత్రువు నుండి విడిపించండి. దైవజనులు వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. కల్వరి మినిస్ట్రీస్ సేవని మీరు అభివృద్ధిపరిచి కంచె వేసి కాపాడండి. శత్రువుని అణిచివేయబడి మా దేశంలో, మా కుటుంబాల్లో నీ కృప అడుగడుగున నీ కృప నడిపించబడాల ప్రభా. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డేనో వారు మరలా ఆశీర్వాదకరంగా కట్టబడినట్లు, దీవించబడినట్లు కుటుంబ జీవితాన్ని దీవించి వర్ధల చేయండి. ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ మీరు వర్ధల చేసి ఈ సంవత్సరం అంతా వారితో మీరు ఉండమని, అయా మా జీవితాల్లో నీ కృప, మెండైన కృప కుమ్మరించి మీరు తోడుగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఈ వాగ్దానం వింటున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉదయకాలం 5 నుంచి 6 కూడా అటెండ్ అవ్వండి, ఈవినింగ్ అటెండ్ అవ్వండి. అంతేకాక ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త సభ సాయంత్రం 6 గంటలకు శనివారం రండి. ఇక్కడ బెల్లంపల్లిలో పాల్గొని ఆదివారం మొదటి ఆరాధన ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్,
ఎవరు రావాలన్నా మరి ఆదివారం 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, సాయంత్రం 6 నుంచి 9 మూడో ఆరాధన. ఈ 3 ఆరాధనలు అటెండ్ అవ్వచ్చు. దేవుడు మీ అందరినీ నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.